టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్పై తీర్పు మరోసారి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ రోజు తీర్పును వెలువరించనుంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా పడడంతో అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తుంది. ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి ఈ రోజు రావచ్చు లేదా సోమవారం నాటికైనా రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కస్టడీ పిటిషన్పై 2 రోజుల క్రితమే వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి నిన్న ఉదయం తీర్పు వెలువరిస్తామని తెలిపారు. మళ్లీ నిన్న సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. సాయంత్రం మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు కస్టడీని కోరుతూ సిఐడి ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరిన్ని విషయాలు వెలికితీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సిఐడి తరపు న్యాయవాది కోరగా సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని, రాజకీయ కక్షపూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబును 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏపీ సిఐడి ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులోనూ ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరింది. ఈ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా పేర్కొన్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని న్యాయస్థానం ఈ నెల 26న విచారించనుంది. మరోవైపు అంగళ్లు కేసులోనూ చంద్రబాబు వేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చంద్రబాబు కేసులకు సంబంధించిన పిటిషన్లు వరుసగా ప్రస్తుతం కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి కస్టడీ పిటిషన్ పై ఈ రోజు అంటే మరి కాసేపట్లో ఉదయం 10:20 సిఐడి కస్టడీకి సంబంధించి ఏసీబీ న్యాయస్థానం తన తీర్పు వెల్లడించబోతుంది. నిన్నే 2 సార్లు వాయిదా పడ్డ తీర్పు మూడోసారి ఈ రోజు ఉదయానికి వాయిదా పడింది. మొన్న సాయంత్రమే 2 వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదన వినిపించారు. 3 నుంచి 4 గంటల పాటు వాదన ముగిశాయి. అయితే తీర్పు వెల్లడించే ముందు కొంత సమయాన్ని న్యాయస్థానం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కస్టడీకి సంబంధించి ఏసీపీ న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. మరోపక్క చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ 24తో ఈ నెల 24తో ముగిన నేపథ్యంలోనే కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇక చంద్రబాబుకు సంబంధించి వివిధ కేసులపై చూసినట్టయితే ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఇంకా దాంతో పాటు అంగళ్ళ అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై కూడా కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఇది కూడా పూర్తిగా ఇందుకు సంబంధించి వాయిదా పడిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మొత్తం మీద కీలకమైన పిటిషన్ క్యాష్ పిటిషన్. ఈ క్యాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ పూర్తయింది. 2 పక్షాలకు సంబంధించిన వాదనను హైకోర్టు ధర్మాసనం వినింది. ఈ నేపథ్యంలోని తీర్పుకు సంబంధించి రిజర్వ్ చేసింది. మొన్న అంటే 2 రోజుల క్రితం ఇందుకు సంబంధించిన వాదన ముగిశాయి. తీర్పు వెల్లడిస్తానికి కొంత సమయం పడుతుంది అనేది మాత్రం న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు వెల్లడవుతుంది అంటే చంద్రబాబు పెట్టిన కేసులన్నీ ఒక్కసారిగా తుడుచుకుపెట్టిపోయే అవకాశాలు ఉంటాయి. క్లాష్ పిటిషన్ సంబంధించిన అనుకూలమైన తీర్పు ఇస్తాయి. ఒకరు లేని పక్షంలోనే ఎటువంటి నిర్ణయం కోర్టు తీసుకోబోతుంది. హైకోర్టు ధర్మాసనం క్లాష్ పిటిషన్ పై నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ లేపుతుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలోని కసరత్తు చేస్తున్న నేపథ్యంలోని కోర్టు తీర్పుపై పూర్తి స్థాయిలోని తమ అనుకూలమైన నిర్ణయాలకు అనుకూలంగా వస్తున్నది కూడా 2 వర్గాలు చెప్తున్న పరిస్థితిలోని హైకోర్టు తీర్పుకు సంబంధించి ఈ రోజు రేపు లేకపోతే సోమవారానికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు అరెస్టు నేపథ్యంలోని వరుసగా న్యాయస్థానాల్లో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు 10:30 ఏసీపీ కోర్టుని కస్టడీకి సంబంధించి పిటిషన్ సంబంధించిన తీర్పు ఉండబోతుంది. దీనిపై ఎటువంటి నిర్ణయం న్యాయస్థానం వెల్లడించుతుందో అనేది మాత్రం సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ గాలిబ్.